ఈ అన్నా క్యాంటీన్ అనేటువంటిది ఎక్సలెంట్. 5 రూపాయలకి భోజనం అంటే చాలా అద్భుతం, ఎక్సలెంట్. ఈ పథకం ఏ ప్రభుత్వాలు మారినా సరే పేరు మార్చుకొనైనా ఈ పథకాన్ని నడపవలసినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉంది. కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటారంటే అసలు అన్నా క్యాంటీన్ అన్న పథకమే వేస్ట్, అనవసరమైన ఖర్చు. వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు ప్రభుత్వాలు కాదు. ఇక్కడ వాడు అనేవాడు మనిషి కాదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టారు, ఏ ప్రభుత్వం అటు పెట్టని పేదల పట్ల కానీ మధ్యతరగతి పట్ల కానీ ఆ పథకం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే ఈ కిలో ₹1 బియ్యం పథకం అది అద్భుతమే. ఏ ప్రభుత్వాలు మారినా సరే ప్రజోపయోగకరమైనటువంటి పథకాలు ఏ ప్రభుత్వం పెట్టినా వాటిని నడిపించవలసినటువంటి బాధ్యత ఆ నెక్స్ట్ ప్రభుత్వంపై ఉండవలసిందిగా గుర్తించుకోవాలి. అతీతంగా ఒక్కో ప్రభుత్వం ఒక్కో పథకం అనేటువంటిది ఎక్సలెంట్ పథకం వస్తుంది. ఏ ప్రభుత్వం లాటాలన్నా ఆ పథకాన్ని కంటిన్యూ చేయవలసినటువంటి అవసరం నెక్స్ట్ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. సిటీకి చేరితేనే మనిషి సగటున 300, 400, 500 అవుతుంది. రాగడం మందు గట్టు కాదు, సాధారణ ఖర్చు ఈ రోజుల్లో. అటువంటి ఖర్చుల్లో ఆ వ్యక్తిగత ఆదాయం అనేటువంటిది కలిసి వస్తుంది కదా. 5 రూపాయలకి ఏమొస్తుంది? టీ ఇవ్వట్లేదు, భోజనం పెడుతున్నారు. ఎవడ అనేవాడు రమ్మను నా ముందుకే, నేను ధైర్యంగా మాట్లాడతాను.